الحمد لله الذي أرسل رسله بالبينات وأيدهم بالحجج والدلائل الباهرات وشرح صدورهم للأحكام والآيات النيرات. أحمده سبحانه وأشكره وأتوب إليه وأستغفره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الأسماء والصفات والذات. وأشهد أن محمدًا عبده ورسوله أزكى البريات بخاتم الرسالات صلى الله عليه وعلى آله وصحبه أولي الفضل والمكرمات والتابعين ومن تبعهم بإحسان ما دامت الأرض والسماوات. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون قال كلا إن معي ربي سيهدين. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ముహర్రం మహోదయం మానవాళికిచ్చే సందేశం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: ఓ రోజు ఉదయాన్ని ఫిరౌన్ సైనికులు విశ్వాసుల్ని వెంబడించడానికి బయలుదేరారు. ఒకచోట రెండు పక్షాలు ఒకదానికొకటి తారసపడగానే మూసా అలైహిస్సలాం అనుచరులు భయపడిపోతూ మేమిక పట్టుబడిపోయాం అని కేకలు పెట్టసాగారు. అప్పుడు ప్రవక్త మూసా అలైహిస్సలాం అచంచలమైన విశ్వాసంతో, కల్లా, ఎంత మాత్రం కాదు, అలా జరగదు, ఇన్న మఈ రబ్బీ, నాతో పాటు నా ప్రభువు ఉన్నాడు, ఆయన తప్పకుండా నాకు దారి చూపుతాడు అని వారిలో విశ్వాసాన్ని ఆయన నింపారు. అభిమాన మిత్రులారా, ఏ చీకటి బంధించలేని ఉదయం ఇది. విశ్వాసం చిరుదీపమే అవుగాక, కానీ అది దివిటలా దారి చూపుతుంది. హిజ్రీ 1447 ఏండ్ల యొక్క సుదీర్ఘ కాలంలో అనేక సూర్యోదయాలను, అనేక చంద్రోదయాలను చూసింది. ప్రతి వేకువజాము ప్రకృతి సహిత తౌహీద్ సిద్ధాంతానికి కొత్త ఊపిరిని పోసింది. ప్రతి సూర్యోదయం కొత్త ఆశను వ్యక్తపరిచింది. ప్రతి ఉదయం సంక్షేమ సామాజిక న్యాయం తప్పకుండా జరుగుతుందని వాగ్దానం చేసింది. సకల పొరల్లో
అట్టడుగవుతున్న జీవితాలకు భరోసానిచ్చింది. వేల వేల సంవత్సరాల కేళిలో మానవత్వం ఉదయించి దానవత్వం చర్మసంధ్యలో తుదిశ్వాస వదిలిన శుభవేళ ముహర్రం పవిత్ర మాసం. ఈ అల్లాహ్ మాసానికి వీచే మలయ పవనాలు మారుతాలు పులకించిన పుడమి ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. అభిమాన మిత్రులారా, కాలాన్ని ఎన్నో విధాలుగా మనం విభజించుకున్నాం. సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇవే కాక ఘడియలు, విఘడియలు, జాములుగా కూడా మనం విభజించుకున్నాం. ప్రకృతి సిద్ధమైన విభజన సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, పౌర్ణిమ, అమావాస్య, రేయి, పగలు, దినం, వారం, నెల, సంవత్సరం ఇవి ఎలాగో ఉన్నాయి. ఇక ఇస్లామీయ క్యాలెండర్ హిజ్రీ శకంలో చంద్రమాన ప్రకారం జరిగిన విభజనే పాటించబడుతుంది. చంద్రమానానికి ఋతువులతో ఎటువంటి సంబంధం లేదు. అయితే క్రీస్తు శకం క్యాలెండరు సూర్యమాన ప్రకారం నడుస్తుంది. అభిమాన మిత్రులారా, హిజ్రీ యొక్క శకంలో అనుసరించబడే చంద్రమానం వల్ల లభించే అనేక ప్రయోజనాల్లో ఒకటేమిటంటే, రమజాను మాసంలో పాటించబడే ఉపవాస వ్రతాలైన, దుల్హిజ్జా మాసంలో చేసే హజ్ యాత్ర అయినా నిత్యం ఒకే ఋతువులో జరగవు. చలికాలం, ఎండాకాలం, వానాకాలం అన్ని కాలాల్లో ఇవి మారి మారి వస్తుంటాయి. ఇది చంద్రమాసపు ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. అభిమాన మిత్రులారా, ముస్లింలకు ఏ ఋతువులోనైనా, ఎట్టి దేశాల పరిస్థితుల్లోనైనా దైవాదేశాలను పాటించే సుశిక్షణ అనేది ఈ చంద్రమానం వల్ల సాధ్యమవుతుంది. హిజ్రీ క్యాలెండర్ చివరి నెలలో హజ్ యాత్ర ముగుస్తుంది. తర్వాత వచ్చే మాసమే ముహర్రం మాసం. అదే కొత్త సంవత్సరానికి ప్రారంభం. హిజ్రీ క్యాలెండర్ ముహర్రం నెలతో ఈ యొక్క సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. ఇక అభిమాన మిత్రులారా, ముస్లింలు తమ విశ్వాసం రీత్యా మానవులందరినీ అల్లాహ్ దాసులు, సమానులు, సోదరులు అని భావిస్తారు. అందువల్ల అందరూ మన మర్యాదకు, సత్ప్రవర్తనకు, సద్భావనకు, సదాచరణకు అర్హులని భావిస్తారు. మానవుల మధ్య వర్ణం, వర్గం, వంశం, కులం, మతం ఆధారంగా తారతమ్యాన్ని పాటించడాన్ని ఇస్లాం ధర్మం నిషేధిస్తుంది. ధనిక బీద ప్రజల మధ్య భేదభావాన్ని పాటించడాన్ని అది ఖండిస్తుంది. అందరి పట్ల సోదర భావాన్ని, సమాన భావాన్ని, ప్రేమ భావాన్ని, సానుభూతి భావాన్ని కనబర్చాలని అది ఉద్బోధిస్తుంది. ముస్లింల ధార్మిక గ్రంథమైన ఖురాన్ మానవులారా అని ప్రపంచ మానవులందరినీ సంబోధిస్తుంది. ఇది ముస్లింల ప్రత్యేకత, ఇదే వారి విశిష్టత, విలక్షణత, ఇదే వారి ధర్మ చిహ్నం, ఇదే వారి గుర్తు, ఆనవాలు కూడా. అభిమానం ఇట్లా. ఇక సోమరితనం అనేది జీవితానికి లక్ష్యం లేకుండా చేస్తుంది. అహంకారం అనేది బంధాలను బలహీనపరుస్తుంది. భయం అనేది భావాలను అణిచివేస్తుంది. కోపం అనేది వివేకాన్ని మంటగలుపుతుంది. అవమానం అనేది ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా అందరి అభిమానాన్ని
మెరుగులు దిద్ది మెరిసేలా ఇస్లాం ధర్మం తన అనుయాయులకు ప్రబోధిస్తుంది. అభిమానం ఇట్లా ఈరోజు తాసువా దినం. మనలోని చాలామంది అల్హమ్దులిల్లా ఉపవాసం ఉన్నారు. రేపు ఆషూరా ముహర్రం 10వ తేదీ. ఈరోజు మహాద్భుతమైన దినం. చరిత్రగతిని గనక మనం తిరగేసినట్లయితే ప్రపంచం ఓ వింత. నువ్వు నేను ఆ అల్లాహ్ ముందర ఎంత అన్నక గుణపాఠం మనకు అనేది లభిస్తుంది. అయితే ఓ నియంత ఉండేవాడు, అతనే ఫిరౌన్. అతనికి ఎంత గర్వం అంటే, ఎంత అహంకారం అంటే, అతను విర్రవీగుతూ చెప్పిన మాట, మా అలిమ్తు లకుమ్ మిన్ ఇలాహిన్ గైరి. ప్రజలారా, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉన్నాడు అన్న విషయం అనేది ఇది యథార్థం కానే కాదు. నేను అలాంటి దైవాన్ని ఎరుగను. అసలు వమా రబ్బుల్ ఆలమీన్, సకల లోకాలకు ప్రభు అంటున్నారే, ఎవరతను, ఎలా ఉంటాడు? ఒకవేళ నాకు వీలు కలిగితే నేను ఆకాశంలో ఎక్కి తొంగి చూసి రావాలనుకుంటున్నానని అవహేళన చేసినాక దురహంకారి ఫిరౌన్ చివరికి ఆ మంది మార్బలాన్ని చూసుకొని ధనదాహంతో విర్రవీగుతూ అనరబ్బుకుముల్ ఆలా అన్నాడు. నేనే మీకు సర్వోన్నత ప్రభువుని అన్నాడు. అభిమానం ఇట్లా. అతను తన కళ్ళారా చూస్తున్నాడు. తను నడిచే తన కాళ్ళ కింద ఉన్న ఈ నేల తనది కాదు, తన మీద ఉన్న ఆ ఆకాశం తనది కాదు, కురిసే వాన తనది కాదు, వీచే గాలి తనది కాదు, ఉదయించే సూర్యుడు తనది కాదు, వెన్నెల్ని వెదజల్లే చంద్రుడు తన సొంతం కాదు. చివరికి తన శ్వాస కూడా తన అధీనంలో లేదు అని తెలుస్తున్నప్పటికీ తమలోని మహత్తుని గొప్పదని ఎంచి తన సత్తాకు తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి అతను ప్రగల్భాలు పలికాడు, బీరాలు పోయాడు. 70,000 మంది పసికందుల్ని పట్టన పెట్టుకున్నాడు. అలాంటి ఓ నియంత, అలాంటి ఓ దుర్జనుడు, అలాంటి ఓ దౌర్జన్యపరుణ్ణి ప్రపంచ మానవాళి ఇప్పటి వరకు కనలేదు. మరి అలాంటి ఆ దౌర్జన్యపరునిగా దురహంకారానికి యథారాజ తదా ప్రజ అన్నట్టుగా ప్రజలు కూడా ఏం చేశారంటే పట్టం కట్టారు. మరి అభిమానం ఇట్లా. అలాంటి దురహంకారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాసములోనే తుదముట్టించడం, అంతమొందించడం అనేది జరిగింది. అది ఎలా అంటే సామాన్యం కాదు. అల్ యోమను నజ్జీక విబదనిక లితకున లిమన్ ఖల్ఫక ఆయ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా శిక్షించాడు అంటే ప్రళయం వరకు వచ్చే ప్రజలందరికీ ఒక గుణపాఠంలా మిగిలిపోయేలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లా. నిజంగా గమనించాల్సిన విషయం, ఈ ఆయత అయితే నేను మీ ముందర చదివాను, ఇది మహాద్భుతమైన ఘట్టాన్ని, మహాద్భుతమైన మహిమను, అసలు కని విని ఎరుగని యొక్క ఓ మహా సంఘటనను ఈ యొక్క ఆయత తనలో ఇముడ్చుకొని ఉంది సోదరుల. అదేమిటంటే విశ్వాసుల్ని వెంబడిస్తూ 70,000 మంది సైన్యాలతో ఫిరౌన్ అది వాళ్ళ వెంటపడ్డాడు. విశ్వాసులు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారితో కలిసి ఎర్ర సముద్రం ఒడ్డుకి చేరుకున్నారు. ముందర చూస్తుంటే సముద్రం, వెనుక చూస్తుంటే ఈ మహాసైన్యం. బెంబులెత్తిపోయారు, వణికిపోయారు, భయపడిపోయారు. మూసా అలైహిస్సలాం వారిని ఉద్దేశించి ఫిరౌన్ సమీపిస్తున్నాడు 70,000 మంది సైన్యాలతో.
మన మీద దాడి చేయడానికి, మనల్ని సంహరించడానికి పరుగు పరుగున వస్తున్నాడు. ఇక మేం పట్టుబడిపోయాం, ఇంకా మా పని అనేది సమాప్తమని వారు ఒక విధమైనటువంటి నిరాశకి లోనయ్యారు సోదరులారా. అలాంటి విపత్కర పరిస్థితిలో ఎలా ఉందండి? వెనకాల 70,000 మంది సైన్యం, ముందరే ఉందండి మహాసముద్రం, ఇంకా వేరే దారి లేదు, మరి ఆయుధాలు లేవు యుద్ధం చేయడానికి కూడా. అలాంటి సమయంలో ఎలాంటి అచంచలమైనటువంటి నమ్మకం మూసా అలైహిస్సలాం వారికి ఉండిందంటే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కల్లా వారు మమ్మల్ని సమీపించలేరు, వారు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. ఇన్న మై రబ్బీ, నాతో పాటు నా ప్రభు ఉన్నాడు, సయహదీన్, ఖచ్చితంగా అతను నాకు మార్గం చూపుతాడని అక్కడ తన బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. అభిమానం ఇట్లా ఈరోజు మనకు ఈ ఆర్థిక పరిస్థితులు అనేవి ఎదురైనా కల్లా ఇన్న మై రబ్బీ సయహదీన్ అనగలగాలి. మనం ఈ ఆరోగ్య పరిస్థితులు ఎదురైనా కల్లా ఇన్న మై రబ్బీ సయహదీన్ అనగలగాలి. ఏ దేశీయ యొక్క రక్షణకు సంబంధించిన పరిస్థితులు యుద్ధ వాతావరణం నెలకొన్న కల్లా ఇన్న మై రబ్బీ సయహదీన్ అనగలగాలి. ఈ విశ్వాసం మనలో ఉండాలి. అభిమానం మిత్రులారా, ఉపాధి మార్గాలు అంతమవుతాయి, ఉపాధి ప్రదాతకు అంతం లేదు సోదరులారా. తినేవారు మరణిస్తాడు, తినిపించేవాడు సదా సజీవంగా ఉంటాడు సోదరులారా. కనుక ఈ మహాఘట్టం ఏదైతే ఆలోచించాడు, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సహాయం అక్కడ ఎలా వచ్చింది, ఏ విధంగా విశ్వాసం అల్లాహ్ సుబ్హానహు తఆలా కాపాడుకున్నాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఈ మహాఘట్టం జరిగింది కనుకనే మదీనా వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వపరాలు తెలుసుకొని మరి ఆషూరా ఉపవాసం ఉన్నారు, ఉండమని తన సముదాయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు కూడా. కనుక అభిమానం ఇట్లారా, ముహమ్మద్ బిన్ షిహాబ్ అజ్-జుహ్రీ రహిమహుల్లాహ్ గారు ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసం ఉండేవారు. ఇంకా సహచులు అడిగారు, అయ్యా రమజాను మాసంలో అయితే ప్రయాణంలో తమరు ఉపవాసాలు ఉండరు కదా, మరి ఆషూర దినం ప్రయాణంలో కూడా ఉపవాసం ఉన్నారేమిటి అంటే, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా అయ్యామిన్ ఉఖర్ అంటే మీరు ఒకవేళ ఉపవాసం ఉండకపోతే వేరే దినాల్లో ఉండొచ్చు అనే అనుమతి అల్లాహ్ ఇచ్చాడు. అయితే ఒక్కసారి ఆషూరా పోయిందంటే మళ్ళీ ఆషూరా లేదు కదా అని ఆయన సమాధానం ఇచ్చారు. కనుక అభిమానం ఇట్లారా, మన పూర్వీకులు ఈ దినానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు అన్న విషయం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కనుక మనం ఆషూరా దిన ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించాలి. తాసువా మరియు ఆషూరా పాటిస్తే ఇంకా ఉత్తమం. అలాగే ఒకవేళ తాసువా ఈరోజు మనం లేము అంటే ఆషూరా మరియు అలాగే 11వ తేదీ అంటే ఆదివారం ఉపవాసం కూడా మనం ఉండొచ్చు. అలాగే భారతదేశంలో ఒక్కరోజు తర్వాత అనేది ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నాకు అల్లాహ్ విషయంలో పూర్తి నమ్మకం ఉంది, ఈ ఒక్కరోజు ఉపవాసానికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక్క ఏడాదికి సంబంధించిన పాపాల్ని క్షమిస్తాడు అని. కనుక ఇంతటి మహత్పూర్వకమైన యొక్క ఉపవాసం ఆషూరా దినం. ఇక అభిమానం ఇట్లా మనం ముహర్రం మాసాన్ అనేది రాగానే గుర్తుకొచ్చే మరో యొక్క ఘట్టం ఏంటంటే హిజ్రత్. హిజ్రత్ అనేది కూడా మహాఘట్టం, దానికి సంబంధించిన వివరాలు చాలు. అలాగే మరో ఘట్టం కూడా మనకు గుర్తుకొస్తుంది, అదేమిటంటే హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క వీర మరణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హసన్ మరియు హుసైన్ రజియల్లాహు అన్హులను తన గుండెలకు హత్తుకొని, ఓ అల్లాహ్, నేను వీరిద్దరిని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమించు అని అల్లాహ్ సుబ్హానహు తఆలాతో వేడుకున్నారు. అదేవిధంగా మరో సందర్భంలో అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు విచ్చేశారు. ఆయనతో పాటు హజరత్ హసన్ మరియు హుసైన్ రలియల్లాహు అన్హుమాలు కూడా ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కసారి హసన్ గారిని ముద్దు పెట్టుకుంటుంటే మరోసారి హుసైన్ రలియల్లాహు తఆలా గారిని ముద్దు పెట్టుకుంటున్నారు. అది గమనించిన ఒక వ్యక్తి, యా రసూలుల్లాహ్, ఏమిటి తమరు వీరిని ఇంతగా ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే వీరిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్టు, ఎవరైతే వీరిని ద్వేషిస్తారో వారు నన్ను ద్వేషించినట్టు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక
ఆలే బైత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులు హజరత్ హుసైన్ రజియల్లాహు గారి విషయంలో ముఖ్యంగా ప్రజలు రెండు అతివాదాలకు లోనై ఉన్నారు. అందులో ఒక అతివాదం ఏంటంటే అతిగా సంతోషించే వర్గం వారిని నవాసిబ్ అంటారు, వీరు సంతోషిస్తారు. రెండో అతిగా సంతాపం తెలిపే యొక్క వర్గం వీరిని రవాఫిద్ అంటారు. అభిమానం మిత్రులారా, మితవాదం అనేది రెండు అతివాదాల మధ్య ఉంటుంది. ఆ మితవాదమే అహ్లుస్ సున్న వల్ జమాఅహ్. కనుక ఏ కర్బలాలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, ఏ విషాదకర సంఘటన ఏదైతే ఉందో అది జరగకుండా ఉండవలసింది, అయితే జరిగిపోయింది. అభిమానం మిత్రులారా, వీర మరణం అనేది ఒక బాధాకరమైన ఘట్టమే అయి ఉండొచ్చుగాక, అయితే అభిమానం మిత్రులారా వీర మరణం దాన్ని తలుచుకుంటూ ప్రతి ఏటా అనేది బాధపడడానికి ఉపయోగపడే ఒక సాధనంగా మారకూడదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏ ఆశయం కోసం ప్రాణాలు అనేది ఆయన తుణపాయంగా ఇచ్చారన్న దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. అంతేగాని ఏ రోజు ఆయన యొక్క అడుగుజాడలో ఒక్క అడుగు కూడా వేయకుండా, ఒక్క క్షణం కూడా ఆయన ఆశయాల కోసం పని చెయ్యకుండా కేవలం విందులు చిందులు అంటూ పీరీలను చేత పట్టుకొని మనం మహల్లాలో తిరగడం, గాలిల్లో ఎగరడం అనేది ఏదైతే చేస్తున్నామో ఈ వికృతుల చేష్టలు అనేవి ఒకవేళ ఆయన బతికుండి చూస్తే ఎంత కోపగించుకునేవారండి. మరి అభిమానిస్తున్నామంటే అభిమానం అనేది ఈ వికృతుల చేష్ట ద్వారా మనం అనేది వ్యక్తపరచాల్సింది కాదు కదా. కాబట్టి ఆయన ఆశయాలకు తగ్గట్టు మనం జీవించడానికి అనేది మన సాయశక్తులా ప్రయత్నించాలి సోదరులారా. కనుక చివరిగా అభిమానం మిత్రులారా రెండు విషయాలు చెప్పి నా మాట నేను పూర్తి చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్ప యొక్క మహితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు తషహుదులో కూర్చున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలాతో 4 విషయాల నుండి శరణు కోరండి. 4 విషయాల నుండి శరణు కోరండి. ఆ దువా నేర్పించారు. ఎలా నేర్పించారంటే సహాబాలు అంటున్నారు, ఖురాన్లోని ఆయతు ఎలాగైతే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు కంఠస్థం చేయించేవారో అలా ఆ దువాను ఆయన కంఠస్థం చేయించారు. ఆ దువా ఏమిటి? అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబి జహన్నం వ మిన్ అదాబిల్ ఖబర్ వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వ మమాత్ వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్. ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటి నుండి శరణు వేడుకోమని చెప్పారు. కనుక సహాబా అంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మా వద్దకు వచ్చి మీరు అల్లాహతో నరకాగ్ని నుండి శరణు వేడుకోండి అంటే, ఓ దైవ ప్రవక్త మేము అల్లాహతో నరకాగ్ని నుండి శరణు వేడుకున్నామని వారు సెలవిచ్చారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు అల్లాహతో సమాధి శిక్ష నుండి శరణు వేడుకోండి అంటే సహాబా అన్నారు, సమాధి శిక్ష నుండి కూడా మేము అల్లాహ్ శరణు వేడుకున్నామో దైవ ప్రవక్త అన్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బహిర్గతమైన బహిర్గతం కాని ఉపద్రవాల నుండి అల్లాహ్ శరణు మీరు వేడుకోండి అని సెలవీయగా సహాబా అన్నారు, బహిర్గతమైన బహిర్గతం కాని యొక్క ఉపద్రవాల నుండి అల్లాహ్ శరణు మేము వేడుకున్నామన్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మహోపద్రవమైన యొక్క దజ్జాల్ యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు మీరు వేడుకోండి అంటే సహాబా అన్నారు, మేము దజ్జాల్ కీడు నుండి కూడా శరణు వేడుకున్నాం. కనుక అభిమానం మిత్రులారా ఇక్కడ తఅవ్వుద్ అనేది ఏమిటి? అల్లాహ్ రక్షణలోకి మనల్ని మనం అనేది ఇచ్చేయడం. ఎందుకంటే పూర్తి యొక్క రక్షణ మనకు మనం కల్పించుకోలేం. అసలు సంరక్షకుడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కాబట్టి ఈ యొక్క 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రాధాన్యత ఎలాంటిది అంటే, తావూస్ రహిమహుల్లాహ్ గారు తన కుమారుణ్ణి ఉద్దేశించి నమాజు పూర్తి చేసుకున్న తర్వాత నమాజులో ఈ దువా చదివావా, నఫిల్ నమాజ్, ఈ నమాజులో ఈ దువా చదివావా అని ఆయన ఆరాధించారు. నాన్న మర్చిపోయానంటే మళ్ళీ 2 రకాతులు చదివి ఈ దువా తప్పనిసరిగా నువ్వు చదవాలి అని ఆయన ఆ బాలుడికి ఆ కుమారుడికి శిక్షణ ఇచ్చారంటే, సహాబాలు కానీ తాబాయిన్లు కానీ ఈ యొక్క 4 విషయాల విషయంలో ఎంతగా అప్రమత్తంగా ఉండేవారు, ఎంతగా తమ పిల్లలకు వారు బోధించేవారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనం నరకాగ్ని నుండి నరకానికి గొనిపోయే యొక్క కర్మల యొక్క
బారి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శరణు అనేది మనం వేడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా పరలోకపు మజిలీల్లో తొలి మజిలీ ఏదంటే సమాధి కనుక అక్కడ మన యొక్క పరిస్థితి బాగుంటే సకల మజీలు సవ్యంగా సాగిపోతాయి కనుక సమాధి శిక్ష నుండి కూడా మనం అనేది అల్లాహ్ శరణు అనేది వేడుకోవాలి. అలాగే జీవన్ మరణాలకు సంబంధించిన యొక్క ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉపద్రవాల నుండి కూడా అవి నిత్యం వస్తూనే ఉంటాయి కనుక అల్లాహ్ శరణు అనేది మనం వేడుకోవాలి. అలాగే మనం ఎదుర్కొనే ఉపద్రవాలన్నిటిలోనూ ప్రవక్తలందరూ వారి వారి సముదాయాలకు హెచ్చరించిన మహోపద్రవం ఏది అంటే దజ్జాల్ మహోపద్రవము కనుక దాని నుండి కూడా మనం అనేది అల్లాహ్ శరణు వేడుకోవాలి. ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, శుక్రవారం రోజు ఎవరైతే సూరతుల్ కహఫ్ చదువుతారో వారు దజ్జాల్ యొక్క ఉపద్రవం నుండి కాపాడబడతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే మార్పులు మొదలవుతాయి. మార్పులు మొదలైనప్పుడే నూతన ఆలోచనలు ఆవిష్కరించబడతాయి. ఆవిష్కరింపబడిన ఆలోచనలు అర్థవంతమైనవి అయితేనే వ్యక్తిత్వం అనేది దాని విలువ పెరుగుతుంది. కనుక మనలోని కోరికలు మహాసంద్రంలో ఎగసిపడే అలల్లాంటివి. సముద్రం నడుమ ప్రశాంతంగా ఉంటుంది. ఒడ్డుకి చేరాలనే తపనతో అలల రూపంలో అల్లకల్లోలం అనేది ఉంటుంది. వాటికి తెలియదు సముద్రం నుండి వేరైతే తనకు విలువ ఉండదు. మనిషి మనసు కూడా నిర్మలంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. కానీ వ్యసనాల వలయంలో చిక్కుకొని ఆత్మీయతను కోల్పోయి అల్లకల్లోలం అవుతుంది మానవ హృదయం. వ్యసనాలకు దూరంగా ఆత్మీయతకు దగ్గరగా ఆనందంగా జీవించడమే నిజమైన ప్రశాంతత అన్న విషయాన్ని ఈ సందర్భంగా శుభ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఏ విషయాలైతే ప్రస్తావనకు వచ్చాయో ఆ విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.